ఓ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం ఇచ్చేయండి దేవా. ఆది నుండి అంతం వరకు ఈ కార్యక్రమాన్ని క్రమముగాను మర్యాదగాను మీ నామానికి మహిమార్థముగాను మీరు అధ్యక్షత వహించండి. దైవజనులు జానబాబు గారిని బట్టి వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు, కుమారుడు కోడళ్ళు, ఓ దేవా, కుమార్తె అల్లుడు కుటుంబం సంధించండి. వారి శక్తితో బలముతో నింపండి రాజా. మీ సేవ పరిచర్యలో బహుబలముగా వాడబడటానికి సహాయం చేయండి. నడిపిస్తున్నటువంటి ఓ సహోదరులను మీ ఆత్మతో నింపి మీకు మహిమార్థంగా నడిపించడానికి మీరు ఎత్తుపట్టండి. అది నుండి ఎంతవరకు క్రమముగాను మర్యాదగాను మీ నామానికి మహిమార్థముగాను మీరు అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. యేసు అధికారం కలిగిన నామములో ఈ మనవులు అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. యేసు జ్ఞానమందును వయస్సునందును ఏదయ్యమ్మా? దేవుని దయ బిడ్డ మీద, ప్రిన్స్ ఆరాధ్యం మీద ఎవరి దయ ఉంది? దేవుని దయ. ఇక్కడ పెట్టారు 2 2వ సంవత్సరం అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. సంవత్సరం అనే దయాకిరీటం దేవుడు దయచేశారు. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఆడపిల్ల అంటే ఆడపిల్ల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. బిడ్డలు దేవుడిచ్చే సొత్తు. కొంతమందికి కోట్లు ఉంటాయి. పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్స్కి వెళ్ళి, పిల్లలు కావాలని. మనకి బిడ్డల్ని ఇచ్చాడంటే దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు మనకు కావాల్సింది కుమారులు పుట్టిన కుమార్తె కావాలి. కుమార్తెలు ఎలాగున్నారంట? నగరునకు చెక్కిన మూల కంబాల వలె ఉన్నారు. ప్రిన్స్ ఆరాధ్యాన్ని దేవుడు దీవించాడు. నగరునకు చెక్కిన మూల కంబాల వలె మన బిడ్డలు ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి వేడుకోవాలి. జాన్ బాబు గారు దైవజనులు, ఒక క్రమశిక్షణ కలిగిన దైవజనుడు, ప్రార్థనా పరుడు. బయట నుంచి లోనకి రావాలంటే కాళ్ళు కూడా కడుక్కొని రావాలి. ఈ సిస్టమ్ తెనాల్లో నేను ఎక్కడ చూడలేదు, ఎందుకంటే అంత పరిశుద్ధత. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనిస్తే 100వ కీర్తన 3వ వచనం, 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మనల్ని పుట్టించింది ఎవరమ్మా? మనం భూమి మీదకి వచ్చామంటే ఎవరమ్మా? తల్లిదండ్రులే కాదు, ఆ వాళ్ళ సంబంధమే. కానీ అసలు పుట్టించింది దేవుడు. ఆయనే మనల్ని పుట్టించాడు. మనం ఎవరు అంటే బ్రదర్, తమ్ముడు, మనం ఎవరు? మనము ఆయన వారము, ఆయన మేపుతున్న గొర్రెలు. మనకు కావలసిన ఆహారం ఆయన పెడుతున్నాడు, మనకు కావలసిన అన్నీ ఆయన ఇస్తున్నాడు. దేవుడు ప్రిన్స్ ఆరాధ్యని దేవుడు దీవించినట్లుగా చేతులెత్తి అందరూ స్తోత్రం చెబుదాం. ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని బట్టి ఆ బిడ్డను ఇంకా దేవుడు దీవించులాగున్న స్తోత్రం చెబుదాం. నెక్స్ట్ ఇంకొకటి, మ్యారేజ్. ఈరోజు వివాహ దినోత్సవం. ఎవరిదమ్మా? రెవరెండు. మీ అయ్యగారి పేరేంటి? జాన్ బాబు గారు. అమ్మగారి పేరు విజయ జ్యోతి. దేవునికి స్తోత్రం. నేను కూడా అన్య జనాంగంలోంచి రక్షించబడ్డా. నా పేరు పసుపులేటి వీర వెంకట త్రిపుర సుందరి మార్కండేయ వరప్రసాద సాంబశివరావు. భవానీ మాల్లు రకరకాల మాల్లు వేసుకున్నా. విజయవాడ దాకా నడిచిల్లాం బొట్లు పెట్టి. అలాంటి నన్ను ఎప్పుడో కత్తితో పొడి చంపేశారు, కానీ యేసయ్య నన్ను రక్షించాడు. ఇప్పుడు నేను ఒక దైవజనుడుగా, నా బిడ్డలు దేవుని సేవలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, వివాహము, అందరూ చెప్పండి ఈ మాట, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. వి అంటే విడిగా ఉన్న వారిని, వా అంటే వాక్యము ద్వారా, హా అంటే అత్తుకునేటట్లు చేసి, ము అంటే 3 ముళ్ళు వేసేదే వివాహ బంధం. స్తోత్రం చెప్పండి. భార్య దొరికిన వానికి ఏం దొరికింది? నిజంగా అమ్మగారు గొప్పతనం. ఇక్కడ మేము అందరం వచ్చామంటే పాస్టమ్మ గారి ప్రేమ, అయ్యగారి ప్రేమ. అయ్యగారు ఇంత మరి ఖర్చు పెట్టి కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఎంతోమంది దైవజనులకు సహాయపడుతున్నారు. ఎంతోమందికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ దైవజనులకు బాధ కలిగినా డేరింగ్ అండ్ డాషింగ్గా
మరి వీడియోల ద్వారా, లైవ్ల ద్వారా సవాల్ చేసే గొప్ప దైవజనుడు జాన్ బాబాయ్ గారు. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవుడు దీవించున్నట్లుగా. గట్టి కొట్టాలి. రమేష్ గారు మీరు కొడతల్లా కొట్టండి. సొలొమోను రాసిన సామెతలు 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అయ్యగారు ఇంత స్థాయిలోకి వచ్చారంటే, ఇంత ఒక నాయకుడిగా ఉన్నారంటే, మా అందరికి కూడా ఒక గొప్ప నాయకుడిగా ఉన్నారంటే కేవలము అమ్మగారి సహకారం, అమ్మగారి తోడ్పాటు. కొంతమంది పాస్టర్లు ముందుకెళ్తుంటే అమ్మగారులు బ్యాగ్ లాగేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంత ఖర్చు, ఎందుకంత మందిని పిలుస్తావు, ఎందుకు డబ్బులు అని గందరగోళం చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ అమ్మగారు ఏదున్న అయ్యగారి మాటే మాట. అలాంటి దైవజనులని దేవుడు తన దాసుడికి ఇచ్చినందుకు స్తోత్రం చెబుదాం. ఒడ్డొడ్డునే వెళ్తున్నాను, లోతులోకి వెళ్ళా. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 చివరి మాట ఇంకోటి ఉంది, ముగిస్తున్నా. లోబడి ఉండండి. ఇవన్నీ కూడా అమ్మగారిలో ఉన్నాయి. అయ్యగారు కూడా ప్రేమ ప్రేమ ప్రేమ. ఇదంతా ప్రేమ ద్వారానే ఇంత సంఘం కట్టబడింది. ప్రేమ ద్వారానే బిడ్డలు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. ప్రేమ ద్వారానే ఇప్పుడు మనవ సంతానం. దేవుడు ఎంతగానో ఈ కుటుంబాన్ని, ఈ మినిస్ట్రీని దేవుడు దీవించాడు. ఇందాక ఫస్ట్ చదివినట్టుగా 128వ కీర్తనలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు, నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నీ ధన్యుడు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. జాన్ బాబాయ్ గారి లోగిట భార్య విజయ జ్యోతి గారు ద్రాక్షవల్లి. బిడ్డలు బిడ్డలు బిడ్డల బిడ్డలు తరతరాలు దేవుడు దీవించునుగాక. తరతరాల ఆశీర్వాదం ఈ సంఘానికి, ఈ బ్యూలా మినిస్ట్రీకి దేవుడు దయచేయునుగాక. ప్రేమతో నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. అధ్యక్షులు ప్రియతమ్ముడు అబ్రహాం గారికి కూడా నా వందనాలు. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయము. స్తోత్రం. యేసు రక్తమే జయము. యేసు రక్తమే జయము. ఈరోజు మనం కొంచెం ప్రారంభం చేయటం అంటే టైంకి వచ్చాం, కానీ మరి ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం యాంప్లిఫైర్ సెట్ చేసుకోవటం అది కొంచెం లేట్ అయిందండి. ఈ కార్యక్రమం అనేది సింపుల్గా మన చర్చి సభ్యుల వరకు బంధువులతో సింపుల్గా పెట్టుకోవాలనేటువంటి చిన్న ఏర్పాటు ఇది. పెద్దగా ఎక్కువ మందికి మనం ఇన్విటేషన్ ఇచ్చింది లేదు. సుమారుగా ఒక 100 మందితో ఈ కార్యక్రమం జరిగించుకుందామని సింపుల్గా ఏర్పాటు చేశాము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, వెంటే నేను ఉంటానేసయ్యా. శ్రేష్టమైన సమయంలోకి వచ్చేసాము. మరి నా ఆహ్వానాన్ని మన్నించి సేవకులైన వారు 10:30, 11 గంటలకల్లా వచ్చారు. చాలా సంతోషం, వారికి కృతజ్ఞతలు. మొదటి వర్తమానం ద్వారా చక్కని మాటలు మరి మా ఆత్మీయ సోదరుడు క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆనంద్ బ్రదర్ని పెట్టుకోవడం జరిగింది. మంచి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి. చాలా సంతోషం, చక్కని మాటలు అందించారు. వాగ్దాటి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, జక్కరయ్య గారిని వదిలి అంతే అనుకుంటాను. దేవుడు మీకు కొంతమందికి చక్కటి స్వరాలు ఇచ్చాడు. చాలా సంతోషం. దైవికమైనటువంటి విషయాల్లో ఒకరి మనసు ఒకరు విరిగి మరి వారు నన్ను ఎంతో గౌరవిస్తారు. భానుప్రసాద్ గారితో శిష్యరికం చేస్తూ మా గురువు గారు జాన్ బాబు గారు అని చెప్పుకుంటారు. బర్నబా గారు
చంద్రబాబు గారు రైట్. చంద్రబాబు గారు, బర్నబాస్ గారు మా గురువు అని చెప్పుకుంటారు వాళ్ళు ఒక్క మాటలోనే డైరెక్ట్గా. వారికి నేను కృతజ్ఞుడిని. తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ అనుబంధం, స్నేహం, మంచితనం, ప్రభు ప్రేమ వాళ్ళలో నేను చూశాను. దైవ సేవకులందరూ అలాగే చక్కటి మనసు కలిగి మనమందరం కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెండ్రాగా, వీఆర్ ఏ ఫ్యామిలీ ఫర్ ద గాడ్. మనందరూ ఒక చిన్న కుటుంబం, యేసు కుటుంబం. మనం చక్కగా మంచి మనసుతో కూర్చోవాలి, మంచి మనసుతో మాటలు వినాలి, మంచి మనసుతో పార్టిసిపేట్ చేయాలి. సనుగులు, సంశయాలు, అనుమానాలు, గొనుగుటాలు వెనక్కి కూర్చుని ఒక్కొక్కసారి కొంతమంది, అంటే మన చిన్న చర్చిలేండి, ఒక్కొక్కసారి పెద్ద చర్చి అనుకోండి, ఏదో అదో మాట్లాడేసుకుంటూ ఉంటారు. సేవకుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, పట్టించుకోరు. కొంతమంది సేవకుల్లో కూడా ఈ లోటు ఉంది. దయచేసి మరి మన దగ్గరకు వచ్చేవాళ్ళు మ్యాక్సిమం అలా ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఉన్నా నేను క్రమపరుస్తాను కనుక నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా, మరి నా పిల్లలుగా, నా తమ్ముళ్ళుగా, నా అన్నలుగా మీరు నాకు సహకరిస్తారు, నాకు తెలుసు అది. హల్లెలూయా. మరి అధ్యక్షునిగా అబ్రహాంకి అప్పగించాను. ఆయన కూడా క్రిస్టియన్ రైట్స్లో మరి సెక్రటరీగా ఉన్నాడు. వైస్ ప్రెసిడెంట్ గారు ఈరోజు రాలేదు, ఆయన కూడా ఒక వివాహం చేయడానికి వెళ్ళాడు, బాబురావు గారు కూడా. అట్లాగే జాయింట్ సెక్రటరీగా మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో రమేష్ గారు, ట్రెజరరియా సంసోను కదా, ఏడున్నాడు సంసోను? ఏంది తగ్గించుకున్నావు సంసోను? అంటే తగ్గించుకున్నవాడు ఇచ్చించబడతాడనే, వాళ్ళందరూ పైన కూర్చుంటే నువ్వు కూడా కింద కూర్చున్నావు. సరే, ఎనీవే, గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించుగాక. వాళ్ళకి నేను చాలా సంతోషం. ఒక టీముగా అప్పుడప్పుడు మేము కలుసుకొని మరి ఈ పరిచర్యలో సాగుతున్నాము. చాలా సంతోషం. అయితే సరే, ఈరోజు ఈ 2 కార్యక్రమాలు ఆల్రెడీ అధ్యక్షులు మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందన్నది అందరికీ తెలుసు కదా. ఆరోగ్యం గారు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? దానిలు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? నా పెళ్ళి, నా మనవరాలు పుట్టినరోజు. అవునా? పెళ్లి కూతురు అదిగో వచ్చిందిలేండి, కూర్చోండి. హల్లెలూయా. సింపుల్గా ఈ కార్యక్రమం మనం సమయానుకూలంగా ముగించుకుందాము. అయితే మెయిన్గా ఎవరికైనా సమయం ఇచ్చి మాట్లాడించాలి అని ఈసారికి నేను అనుకోలేదండి. సేవకులైనటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి వారు చిన్నగా ఒక 5 మినిట్స్ మీరు మాట్లాడిస్తే ఇక మనం కేక్ కటింగ్ చేసుకొని కార్యక్రమం ముగింపు చేసుకొని వచ్చినటువంటి వారు చక్కగా సంతోషంగా ప్రభువు మనకిచ్చినటువంటి భోజనాన్ని ఆరగించి సంతృప్తికరంగా మరి నన్ను, పాస్టమ్మ గారిని, మా ఇద్దరికంటే ముందు మా మనవరాల్ని దీవించండి. మా ఫ్యామిలీని, మా సంఘ ఫ్యామిలీని మీరు వచ్చినటువంటి వారు, బయట నుంచి వచ్చిన వారు దీవించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏమనుకోకండి, మన చర్చిలోకి వచ్చేటువంటి వారు ఖచ్చితంగా వాటర్ ఈరోజు కొంచెం పక్కనే ఉన్నాయి, అటు ఆ ప్రక్కనే. ఒకవేళ మరిచిపోయి పొరపాటుగా లోపలికి వచ్చేసి ఉంటే స్త్రీలైనా, పురుషులైనా, ఈవెన్ సేవకులైనా దయచేసి మా కాళ్ళ మీద నీళ్లు పోసుకొని లోపలికి రండి. నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను, క్షమించండి, ఎవరు నొచ్చుకోవద్దు. అన్న వచ్చాం కదా మళ్ళీ ఏం వెళ్తామని అనుకోబాకండి. ఒకవేళ పొరపాటుగా మర్చిపోయి లోపలికి వస్తే కాళ్ళ మీద నీళ్లు పోసుకొని లోపలికి రండి. రైట్. ఇప్పుడు ఒక చిన్న 2 చరణాలు పాట విందాం. ఓ యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. యేసయ్యా నీవేగా తొలి కిరణము, నాలో నా వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితాన్ని
స్తుతి గీతములి కిరణము నాలో నా వెలిగిన రవి కిరణము ఏనాడు నన్ను విడనాడలేదు నీ నీడలోనే నడిపించి లోకాలనే తారాచు నా జీవనావకు రహదారిని మరి ఎదిగే స్వభావమే కానీ ఎంతో తగ్గించుకొని అనేక మందికి సహాయపడుతూ ఉన్నారు. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మీకెంత సేవ చేస్తున్నారో సార్ గారు నాకు తెలియదు, కానీ మరి పరోక్షంగా క్రైస్తవత్వాన్ని ఎక్కడ డ్యామేజ్ జరిగిన వెంటనే స్పందించి దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్నాడు గనక దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ ఎందుకు డల్గా ఉన్నారు? మనం అందరం కూడా సంతోషించవలసిన సమయం. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? నెంబర్ 1 పాయింట్ చెప్తున్నాను చూడండి. నీతిమంతులను దేవుడు ఆశీర్వదించును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కని వాక్యం ఉంది. ఎవరిని దేవుడు ఆశీర్వదించును? దేవుని ఆశీర్వాదము అందరికి వస్తుందా? ఎవరికి వస్తుంది? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. దేవునికి స్తోత్రం. మరి ఎన్నో శ్రమలు పడి ఎన్నో కష్టాలు అనుభవించి నీతిని కాపాడుకున్నాడు జాన్ బాబు గారు. అందుకని ఆయన యొక్క తల మీదకి ఏమొచ్చినాయి? ఆశీర్వాదాలు వచ్చినాయి. మనము కూడా నీతి కలిగి ఉండినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదమును సంపాదించుకుంటాం. కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయం 25వ వచనంలో చక్కని మాట ఉంది. నీతిమంతుల కుటుంబము భిక్షమెత్తుకుంటే కానీ విడవబడుట కానీ నేను చూచుండలేదు. ఎవరి మీదకి దేవుని ఆశీర్వాదాలు వస్తాయంటే నీతిమంతులైన బిడ్డలకు. బైబిల్ ప్రకారం ఒక మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. మరి ఎవరు ఆ నీతిని కాపాడుకున్నటువంటి వారి మీదకి మాత్రం ఆశీర్వాదాలు వస్తాయి. నీతి కోసం భక్తిని కాపాడుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో మోసపడ్డాడో దేవునికి తెలుసు, వారి కుటుంబానికి మనందరికీ తెలుసు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, కానీ దాన్ని కాపాడుకోవటం చాలా కష్టం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే నమ్మకమైన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రం తెలియచేద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనములో చక్కని మాటను మీకు నేను చూపిస్తాను. సామెతల గ్రంథము 28:20 అండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చును. స్తోత్రం. దేవుని దాసునికి తన మనవరాలకి దేవుడు మెండుగా దీవెనలు ఇచ్చునుగాక. ఒక తాతయ్య గారు నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ దీవెనలు బిడ్డకి వస్తాయి. అబ్రహామును బట్టి ఎవరిని దీవించాడు దేవుడు? కొంచెం మాట్లాడుతూ ఉండండి. అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకును బట్టి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఈ విధంగా నీతిమంతుల యొక్క మరి మనవరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వారి కుటుంబంలో ఎవరు తెలియదు, కానీ పలానా జానుబాబు గారి మనవరాలంటే ప్రిన్స్ ఆరాధ్య అంటే పలానా వాళ్ళ మనవరాలా. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవడికి తెలుసండి? ఎన్టీ రామారావు గారి ఎన్టీ రామారావు మనవడు కాబట్టి తెలుసు, లేకపోతే ఎవరికి తెలుసు? నమ్మకమైన వానికి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బుడ్డ తల్లి, నువ్వు కూడా నమ్మకంగా ఉండరా. నమ్మకంగా ఉండు. దేవుడు మీ తాతయ్య వల్ల నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. బాగా చదువుకో. దేవునికి స్తోత్రం. రైట్ అన్న, పిల్లలకు అక్కడ కూర్చోండి తల్లిక. అవి ఇచ్చేసి అక్కడ పెట్టేసుకొని రైట్. ఈ సమయంలో మా ప్రియులు వాస్తవానికి నాకంటే పెద్దవారే,
కానీ నన్ను అన్న అని పిలుస్తాడు జకరయ్య, నేను కూడా సోదరులాగా జకరయ్య అని పిలుస్తాను. మరి మంచి అనుభవం కలిగిన వ్యక్తి, వారు కూడా చిన్నగా ఒక 5 minutes గ్రీటింగ్స్ ఇవ్వాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. చక్కగా క్లుప్తంగా దేవుడు నాకు ప్రేరేపణ కలిగినటువంటి మాటలు ఒక 5 మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. వాస్తవంగా చాలా కాలం నుండి నేను జానబాబాయి గారిని చూస్తున్నాను. అయితే కొద్ది దినాల నుంచి దగ్గరగా అవటం జరిగింది. ఆ దగ్గరగా అయినటువంటి ఆ దినాల నుండి నేను గమనించింది ఏంటంటే, అన్నలో చాలా తగ్గింపు కలిగినటువంటి మనసు, పరిచర్య విషయంలో చక్కగా బైబిల్ని అనుసరిస్తూ పరిశుద్ధంగా ఉంటాడు అనేటువంటిది నేను గమనించాను. అలానే ఏ కార్యక్రమం చేసుకున్నా, కుటుంబపరంగా అకేషన్ చేసుకున్నా, సంఘ పరిచర్యల్లో మరి కార్యక్రమాలు చేసుకున్నా కానీ చాలా క్రమమైనటువంటి విధానంలో అన్న చక్కగా నడిపిస్తాడు. చాలా మనం ఒక రకంగా చెప్పాలంటే నేను పెద్దవాడిని, కానీ అన్నల్లో కొన్ని నేర్చుకోవాల్సినటువంటి పద్ధతులు బైబిల్ పరంగా ఉన్నవి. హల్లెలూయా. ఇకపోతే బైబిల్లో దావీదు అంతకంతకు వర్ధలు, నేను బైబిల్ చూడలేదండి, 5 నిమిషాలు అన్నారు కనుక నేను బైబిల్ ఓపెన్ చేయను. దేవుడు నా మనసులో పెట్టినటువంటి మాటలు, అక్కడ మరొక మాట, అదే వాక్యములో ఇంకో మాట ఏముందంటే, దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. చాలా బలమైనటువంటి వాక్యం ఇది. చాలా సందర్భంతో కూడినటువంటి ఆ సందర్భం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దావీదును గురించినటువంటి మాటలు, చాలా అమూలమైన మాటలు క్రైస్తవ సంఘానికి, అలాగే అభిషక్తులకి, దేవుని సేవకులకి, సంఘానికి చాలా అనుసంధానంగా ఉన్నటువంటి మాటలు అవి. మనం నేర్చుకోవటమే కాదు, వాటిని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరత క్రైస్తవ జీవితంకి మనకి అనుబంధంగా ఉంటుంది. అది అవసరం. కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఒక వాక్యం చదువుకున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలా చెప్పాలి, అలానే ఇలాను చెప్పాలి, ఇంకా చాలా సంఘపరంగా ఇలాను చెప్పాలి. ఇలాగునా ఆశీర్వదించబడును. ఎవరు ఆశీర్వించబడేది? ఎవరు దీవించబడేది? ఎవరు వర్ధిల్లేది? ఎవరు అంటే యెహోవా యందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పక్షముగా యథార్థంగా భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థ కలిగి, భక్తి కలిగి ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఇలాగున ఆశీర్వదించును. వేసుకోలేము, కానీ ఏం వేసుకుంటామా? బంగారం వేసుకుంటాం. బంగారం వేసుకోవడానికి ఇష్టపడతాం. ఇది వాస్తవం, ఇది ఒప్పుకోవాలి. ఇది భౌతికంగా, శారీరకంగా ఇది ఒప్పుకోవాలి. కానీ దావీదు మాత్రము ఏం చేశాడండి? అంతగా ప్రేమించాడండి. దేవుడు దావీదుని వర్ధిల్ల చేయటానికి, ఆశీర్వదించటానికి, బలపరచటానికి, శ్రమలో ఉన్నప్పుడు తప్పించటానికి, ఏమండి కష్టకాలంలో ఉన్నప్పుడు నడిపించటానికి దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క కూడికకు మరి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి ప్రియులు, ఆత్మీయులు, మరి జాన్బాబాయి గారు 11 గంటలకు కూడా ఫోన్ చేసి, అయ్య గారు బయలుదేరా అని అన్నాడు. పెద్దలు మరి అలాంటి స్టేజీలో ఉండి కూడా మాలాంటి వారిని గౌరవించడం అనేది దేవునిలో వారికి ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత. అందును బట్టి నేను వారికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకమైనటువంటి కూడికలో మరి వివాహ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి దైవజనులు, మరి దైవజనురాలకి, వారి మనవరాలికి, 2వ మనవరాలికి
యేసయ్య కృప నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆయన చిత్తానికి మనం అప్పగిస్తే ఐఏఎస్ అంటే ఒక జిల్లాకి దేశాన్ని పరిపాలన చేసే వ్యక్తులుగా మార్చడానికి దేవుడు కృప చూపుతాడేమో. ఆయన చిత్తానికి అప్పచెప్పి ఆయన చేతులకు అప్పగించి ప్రార్థన చేస్తే ఈ కుటుంబాన్ని అంతకంతకు దీవించబడునుగాక. దేవుడు ఇచ్చిన మాటలు మనం వెనుకడిలో దీవించి ఆశ్రయించి బలపరచునుగాక. ఆమేన్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవైసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవైసయ్యా. ఓకే, రైట్. కొంచెం మీరు ఇటు జరగండి, ఇటు జరగండి. సరే, అదేలే అమ్మా, తప్పట్లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఉందని. ఓకే, రైట్. పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమ్మము హల్లెలూయా. మా ప్రిన్స్ గారు హ్యాపీగా ఉన్నాడు. సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. వాడికి నిజంగా 2 days బ్యాక్ కాస్త జలుబు కాస్త జ్వరంతో ఉంది పిల్ల. ఈరోజు ఎలా ఉంటుందో అనుకున్నాం. యేసయ్య కృప, మీ అందరి ప్రార్థన, మరి బిడ్డకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రిన్స్ తల్లిని ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. రైట్. చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఉన్నాయండి. పిల్లలు అందరూ నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళకి మాత్రమే గిఫ్ట్ ఇవ్వబడుతుంది. మాట్లాడటం నేను చూస్తే వాళ్ళకి క్యాన్సిల్. రాబియా ఈ సమయంలో రమేష్ చిన్న ప్రార్థన చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమ ఘనత ప్రభావాలకు పాత్రుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులని, ప్రభువా నీ దాసుడు కుటుంబాన్ని, మా ప్రియులు క్రిస్టియన్లు పెద్దలు భూషణ్ నాయన గారిని, మరియమ్మను ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మరి
మూడవ సంతానం కుమారులు జాన్ బాబాయ్ గారిని, అలాగే దైవజనుల జ్యోతమ్మను మీరు ప్రేమించి వారి దాంపత్య జీవితాన్ని దీవించి వారికి ఇచ్చినట్టు కుమారుడు నైనా మౌని తల్లిని బట్టి, తనకిచ్చిన భార్య, తనకిచ్చిన బిడ్డను బట్టి స్తుతిస్తున్నాను. కుమార్తె అల్లుడు గారు వారికి ఇచ్చిన బిడ్డను బట్టి స్తోత్రం. ఈరోజు నీ దాసుడు వివాహ మహోత్సవ నైనా కోడికను జరిగించి కృప చేశారు. అదేవిధంగా ప్రభువ మరి కుమార్తె నా తండ్రి మరి ప్రిన్సి ఆరాధ్య జీవితంలో మరొక దయాకిరణం ధరింపచేశావు. రేపటి దినంలో కుమార్తె మరి తండ్రి కీర్తనమ్మ కూడా తన ఇంటికి బిడ్డతో వెళుతుండగా తోడుగా ఉండండి. ఈ శుభవేళ కేక్ కట్ చేస్తుండగా ప్రభువ మరి ప్రిన్సి ఆరాధ్య జీవితాన్ని ఆశీర్వదించి దీవించి దేవుని దయలో మనుషుని దయలో ఆ చిన్న మొక్కను పెంచి పోషించి ఫలించి కొమ్మగా చేయమని ఈ కార్యక్రమం అంతా కూడా నీ మహిమలు జరిగించవలసిందిగా మా ప్రాణప్రియ రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాస్తవానికి నా ఇద్దరు మనవరాళ్ళ కంటే ముందు ఇది నా మనవరాలండి. నిజం చెప్పాలంటే మా గుండు షన్ను. యేసయ్య స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఆరాధ్యాను ఆశీర్వదించండి. మనుషుల దయందు దేవుని దయందు చిన్న బిడ్డ వర్తిల్లేటట్లుగా చెయ్యండి. విచ్చేసిన బిడ్డలందరినీ, చంటి పిల్లలందరినీ దీవించండి. యేసయ్యలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కట్ చేద్దాం నాన్న కేక్. మమ్మీ కేక్ కట్ చేస్తుంది. అయితే మమ్మీ ఇది ఊదాలి, ముందు ఊదాలిగా. రానన్న ఇక్కడ ఊదాలి మమ్మీ, ఊదాలి. వదు ఊవన ఏ చేపలు కట్టాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కట్ చేద్దాం. రైట్ నాన్న ఒక్క నిమిషం ఉండండి రా. మళ్ళీ నాన్న అక్కడ పట్టుకురా, పిలుస్తాను. పట్టుగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేయుచున్నాము. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. మెనీ గ్రీటింగ్స్ టు యూ. మైక్ తీసుకోండి. మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్ ప్రిన్సీ. Happy long life to you, happy long life to life, happy long life Princey. Hallelujah. Very good. Right. ఇక్కడ టిష్యూస్ కూడా ఉన్నాయండి. ఎవరన్నా వావ్, కేక్ కేక్. ఈ టిష్యూస్ ముందు పాపకు పెట్టేవాళ్ళు నారాయణ చేతి తుడుచుకో. ఎవరైనా చేయి తుడుచుకొని, అంటే అందరు పెట్టడానికి లేదులేండి, పాప జలుబుతో ఉంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకరిద్దరు పెద్దలు పెడతారు. అది కంపల్సరిగా మీరు చెయ్యి వాష్ చేసుకోండి. తర్వాత స్పూన్ ఏమైనా ఉందా?
అంటే అదేలే మరి అమ్మ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను. ఇందాక సేమ్ పాస్ట్ గారికి ఎట్లాగో మీరు దగ్గర ఉన్న వాళ్ళు ఏమనుకోబాకండి, మన చర్చి వాళ్ళు, మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు, మీరు ఎప్పుడు పిల్లల్ని ఆశీర్వదిస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను, ఏమనుకోబాకండి అమ్మా. మీరందరూ పెడితే చాలా సంతోషం. కాకపోతే మరి టైం లేదు, తర్వాత అమ్మాయికి కూడా రైట్ పెట్టావా. మీకు చివరిగా ఈ ప్రార్థన చేద్దాము. సంసాన్ చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి, నీ దయను బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయము తండ్రి మీరు మాకు ఇచ్చిన దినాన్ని బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. నీ దాసులు అయ్యా నీ స్తోత్రాలు. జానబాబయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, దాసరాల కొరకు ప్రార్థన చేస్తున్నా ఆయన. అయ్యా నీ వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం తండ్రి ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీ స్తోత్రాలనైనా వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమారుని కోడళ్లను మీరు ఆశీర్వదించండి తండ్రి. వారు ముఖ్యముగా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె ఆరాధ్య కొరకు ప్రార్థన చేస్తున్న ఆయన. అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించినట్లుగా నీ బిడ్డను అలాగని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు అని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా. అటు వాగ్దానము సియోనులో నుండి నీ బిడ్డలను ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈ కార్యక్రమం ఎంత ఘనముగా మీరు జరిగించారయ్యా. చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి నిండారులుగా దీవించమని యేసుక్రీస్తు గొప్ప నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. ఎవరికా? మాకైతే టైం ఉందరా, ఆగరా, మాకు టైం ఉందరా. మా పెళ్ళి ఇంకా కొంచెం టైం ఉంది, ముహూర్తం ఇంకా దగ్గర రాలేదు, వెయిట్ చేయి. దేవుడు మరి సేవకులను ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డని బట్టి ప్రార్థన చేయండి. అలాగే కుమార్తెని బట్టి అలాగే యొక్క సంతానం ఈ యొక్క సేవ కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రిన్స్ యొక్క అమ్మమ్మ తాతయ్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి ముఖ్యంగా మన కళ్యాణ్ 3 గంటల దాకా పనిచేశాడంటండి, మాకైతే తెలియదు. కళ్యాణ్ కోసం బాగా ప్రార్థన చేయండి. అప్పుడు కూడా మరి స్థిరపడాలని ప్రార్థన చేయండి. అలాగే ఈ సమయంలో మరి సంఘబిడ్డలు మరి వారి తల్లిదండ్రులను ప్రేమించి మరి చిన్నగా శాలువాతో అలాగే ఆ యొక్క పూలదండలతో వాళ్ళని సత్కరిస్తారు.
వనమున యెహోవా దేవా మొదటి వివాహము జరిగించితివే. ఎవరికి ప్రేమ ఉందో ఎవరు ముందేస్తారు? ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము జరిగించి ఈ శుభదినమున ఈ దంపతులను నన్ను కూడా కవర్ చేయండి అమ్మాయి. ఈ శుభదినమున ఈ దంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆమేన్. ఏవయ్యా నువ్వు సింగింగ్ చేస్తున్నావు, అదేదో కళ్యాణం అంటున్నావు. నేనేడన్నా నేను పాడతా చేసేవాడిని, ఇప్పుడే నువ్వు చేస్తుంటావు మరి పెళ్ళి. థ్యాంక్ యూ సరే బాబీ. ఇక అది మళ్ళీ అడిగి వీళ్ళందరూ రావడం కష్టం. దాంట్లో ఎందుకండి ఎన్ని మా పాస్టర్ గారు ఇక్కడనే వివాహ సందర్భం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. రైట్, సభలు కొట్టండి. నేను చెప్తే నేను కొట్టేది అందరికీ నేను కొట్టిస్తున్నాను కదా. రైట్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. రైట్, మీ అందరి ఆశీస్సులు మరి మీ అందరి దీవెనలు మాకు అవసరం అండి. మీరు సంతోషంగా ఉండి మరి కార్యక్రమంలో చక్కగా పార్టిసిపేట్ చేశారు. మరి లేట్ అవుతుంది, మీకు భోజనానికి లేట్ అవుతుందని నేను టెన్షన్ పడుతున్నాను. దేవుడి ఆదర్శ దంపతులను దేవుడు దీవించును గాక. ప్రిన్సిపల్ ఇట్రా, కేక్ కట్ చేద్దాం పోండి. మమ్మీ ఇక్కడికి రా. మమ్మీ రైట్, పిల్లలందరికీ గిఫ్ట్స్ ఉన్నాయండి. లాస్ట్కి ఇదే ప్రే చేసి బయటికి వెళ్ళిపోదాము. చిన్నపిల్లలు రావాలి. అరే అక్కడ కూర్చున్న బ్లూ డ్రెస్, గ్రీన్ డ్రెస్ రిషిక. రైట్, పరిశుద్ధుడా జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి మరి ఈ రీతిగా కార్యక్రమాలన్నీ క్రమముగా జరిగించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. చిన్నపిల్లలకి గిఫ్ట్స్ వచ్చుండగా మరి దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్యను అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అరే ఒక్కసారి తీసుకోవాలి, తీసుకున్నవాడు ముందుకు వెళ్ళిపోవాలి.
దీపు దీపు ఆడెవరున్నారు అట్లా బయటికి అని ఆడిపోయి మన ఆడెళ్ళాడు. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి. గట్టిగా పట్టుకుంటారా